నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు లాక్ డౌన్ లో పేదలకు కరోనా బాధితులకు ఉచిత భోజనం కల్పించాలని సూచన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉచిత సలహా చేతనైతే సహాయం చేయండి లేకపోతే ఇంట్లో కూర్చోవాలని సూచన సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో హైడ్రోజన్ క్లోరైడ్ పిచికారీ వాహనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రజలను ఆదుకోవడం కోసం బీజేపీ శ్రేణులు చేస్తున్న కృషికి అభినందనలు తెలిపిన స్థానికులు వాంకిండి పోలీసులు చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన రామగుండం సిపి సత్యనారాయణ తెలంగాణలోకి వచ్చేవారు సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దని విజ్ఞప్తి ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి లాక్డౌన్ లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కార్పొరేషన్లు ఎన్జీఓలతో ఒప్పందం చేసుకుని కమ్యూనిటీ కిచెన్లు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ప్రతి జిల్లా వెబ్సైట్ లో కమ్యూనిటీ కిచెన్ వివరాలు ఉంచాలని తెలిపింది అయితే 45 లోపు వారికి ఇంకా వ్యాక్సిన్ ప్రారంభం కాలేదన్న ఏజీ వ్యాక్సినేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వంకు హైకోర్టు సూచించింది సీనియర్ సిటిజన్లు పేదవారికి వ్యాక్సినేషన్ కోసం ఎన్జీఓలతో ఒప్పందం చేసుకుని డ్రైవ్-ఇన్ వ్యాక్సినేషన్ పట్టాలన్న హైకోర్టు కోవిడ్ టెస్టులు పెంచండి చెప్పినా ప్రభుత్వం పెంచడం లేదని పేర్కొంది 13 జిల్లాల్లో కేవలం 20,000 టెస్టులు మాత్రమే చేశారన్న హైకోర్టు రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ లో 3 లక్షల టెస్టులు చేశారని తెలిపింది ఎలక్షన్ డ్యూటీలో ఉండి 500 మంది టీచర్లు కరోనా బారిన పడ్డారని 15 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారన్నారు పిటిషనర్ అయితే ఎలక్షన్ డ్యూటీలో ఉండి కరోనా బారిన పడిన టీచర్లను కోవిడ్ వారియర్లుగా గుర్తించాలన్న హైకోర్టు వారికి ప్రభుత్వం నుండి అన్ని విధాలుగా సహకారం అందించాలని తెలిపింది ఇక కరోనా విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉచిత సలహా ఇచ్చారు చేతనైతే సాయం చేయండి లేకపోతే ఇంట్లో కూర్చోండి అంటూ వ్యాఖ్యానించారు స్వచ్ఛంద కార్యక్రమాలు ఇచ్చిన గడువు లోపల చేసుకోవాలని తెలిపారు సోమవారం కరోనా కట్టడిపై జీహెచ్ఎంసీలో మంత్రుల సమావేశం జరిగింది అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ ఇంటింటికి సర్వే జరుగుతోందని 9 లక్షల మందికి పరీక్షలు చేశామని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు మెడిసిన్ విషయంలో కేంద్రం సహకరించాలని కోరారు అంబులెన్స్లు ఆపే విషయాన్ని ఇష్యూ చేయడం సమంజసం కాదన్నారు తెలంగాణ ప్రభుత్వానికి మానవతా దృక్పథం ఉందని తెలిపారు బెడ్స్ ఖాళీగా ఉంటే ఎవరైనా వచ్చి చికిత్స చేసుకోవచ్చు కానీ మనకే బెడ్స్ లేవని దాని మీద ఆలోచించాలి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు మీకు డ్రగ్స్ కానివ్వండి లేకపోతే మెడికల్ సైడ్ ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ కానీ రెమిడెసివిర్ కానీ ఎంతవరకు ఉన్నది ఒకటి రెండోది సర్వేస్ కూడా ఆల్రెడీ ఇంటింటికి సర్వే కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అప్రాక్సిమేట్లీ 9 లక్షల చిల్లర వరకు ఇప్పటి వరకు సర్వే జరిగినటువంటి అంశాలు అది కూడా కంటిన్యూషన్ అవుతుంది దీంతో పాటు అన్నపూర్ణ భోజన కేంద్రాలు కూడా ఒక 200 వరకు పెంచుకోవడమే కాకుండా ఒక 45,000 మందికి భోజనాలు పెట్టడం అయితే దీంట్లో ఈ రోజు నిర్ణయాల్లో భాగంగా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర కూడా అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేయమని చెప్పినాం అవి కూడా వెంటనే మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైతే వ్యాక్సిన్ కొంత ఆన్లైన్ అనేటువంటి దాంట్లో కొన్ని చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి అది కూడా సేమ్ ప్లేస్లో ఆధార్ కార్డుని బేస్ చేసుకొని ఇవ్వాలనేటువంటిది రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఏదైతే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీలో వాళ్ళు రెగ్యులర్గా మానిటరింగ్ చేసి ఎప్పటికప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకొని మనకు రావాల్సినటువంటి క్వాంటిటీ ఏదైతే ఉన్నదో మరి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అయినా పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ మరి వారు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు
దాంతోపాటు ప్రజలలో కూడా అవేర్నెస్ బాగా వచ్చింది. అంటే 10-10:30 మధ్యన అందరూ కూడా వాలంటరీగా షాపులు కట్టేయడం కానివ్వండి, లేకపోతే ఇళ్లలోకి వెళ్ళిపోవడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్ని పరిణామాలు ఏంటంటే రాజకీయంగా కొన్ని అంశాలు కూడా అక్కడక్కడ ఎవరైతే రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ కరోనా సమయము ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వీలైతే మీ కోఆపరేషన్ ఇవ్వండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. రోజు పదవస్తమానం ఏదో ఒకటి మాట్లాడి లేనిపోని అంశాలను తీసుకొచ్చి నిన్న కూడా చూసారు మీరు. కరోనా లాక్డౌన్ అంటే మరి ఇప్పుడు వాళ్ళకి తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్నా మనం ఒకటి ఆలోచించాలి. లాక్డౌన్లు టోటల్గా లాక్డౌన్ ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్యా పిలుపు మేరకు సేవాహి సంఘటనలో భాగంగా కరోనా కట్టడి కోసం సికింద్రాబాద్ బౌద్ధనగర్లో డివిజన్ యువమోర్చా బీజేపీ నేతలు హైడ్రోజన్ క్లోరైడ్ పిచికారీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా యావత్ భారతదేశం అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. ప్రజలను ఆదుకోవడం కోసం బీజేపీ శ్రేణులు చేస్తున్న కార్యక్రమాలు పలువురు ప్రశంసలు అందుకుంటున్నాయని తెలిపారు. బీజేపీ సామాన్య కార్యకర్తలు సైతం పార్టీ పిలుపు మేరకు తమకు తోచిన సాయం తోటి వరకు చేస్తున్నారని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారితో యావత్ దేశము అతలాకుతలమైన సమయంలో తెలంగాణలో కూడా లాక్డౌన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవాహి సంఘటన అంటే సమాజానికి ఈ సేవ ద్వారా కోవిడ్ని నియంత్రణ చేయడము, పేదలకు సహకారం చేసేటట్టుగా విధంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. సేవాహి సంఘటన ఒక కార్యక్రమం భాగంగా ప్రతి ఒక్క బస్తీలో ప్రతి గల్లీలో యువమోర్చా నాయకులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి HCl హైడ్రోక్లోరైడ్ ఈ యొక్క సొల్యూషన్ని స్ప్రే చేసుకుంటూ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే ఈరోజు కోవిడ్ వ్యాపించకుండా బస్తీలలో చేసుకుంటూ ప్రజలకు కూడా మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటటువంటి విధిలో వారికి చైతన్యాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈరోజు సికింద్రాబాద్లో ఈ యొక్క బస్తీలో బౌద్ధనగర్ బస్తీలో డివిజన్లో దత్తు గారు, పార్సిగుట్టలో దత్తు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి సతీష్ గారు, కొండా చంద్రారెడ్డి గారు, శివాజీ గారు, యువమోర్చా అధ్యక్షులు, అదేవిధంగా అనేక మంది నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు దీంట్లో మహిళా మోర్చా నాయకులు పాల్గొని ఈ కార్యక్రమంలో పార్సిగుట్టలో ప్రతి గల్లీలో తిరిగి ఈరోజు ఈ యొక్క HCl స్ప్రే డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేని వాళ్ళు నా ద్వారా ఇనాగ్రేట్ చేయించారు. ఈ యొక్క స్ప్రేయింగ్ ఏదో సిటీ మొత్తంలో కూడా జరుగుతూ ఉంది, తెలంగాణ మొత్తంలో జరుగుతూ ఉంది. ప్రజలను కూడా మేము కోరుతూ ఉన్నాము, వ్యాక్సినేషన్ విషయంలో కానీ మందుల విషయంలో కానీ మీరు అధైర్యపడకండి, ధైర్యంతో మనం ఈ యొక్క మహమ్మారిని ఎదుర్కోవాలి, కనబడిన శత్రువుతో అందరం కలిసి పోరాడాలని చెప్పేసి కూడా మీ అందరూ విజ్ఞప్తి చేస్తాం. భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ అసెంబ్లీ బౌద్ధనగర్ డివిజన్లో బీజేవైఎం కార్యకర్తలు చేపట్టిన ఈ వినూత్నమైన కార్యక్రమం ప్రజల సంక్షేమం కోసం కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజలందరినీ రక్షించుకుంటూ ఈ యొక్క HCl సొల్యూషన్ని స్ప్రే చేస్తూ డిస్ఇన్ఫెక్టెంట్ని స్ప్రే చేస్తూ ప్రజలను రక్షించుకోవాలి, వారికి తగినన్ని చర్యలు చెప్తూ వారికి కావాల్సిన
ఇటువంటి సమయంలో, ఇటువంటి మహమ్మారి ఉన్న సమయంలో వారికి తగిన జాగ్రత్తలు చెప్పి ఎలా మసులుకోవాలి, దీని నుంచి మనం అందరం ఎలా బయటపడాలి, కలిసికట్టుగా ధైర్యంతోనే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోనే దీన్ని ఎదుర్కోగలుగుతాము. ఎవరూ నిరాశపడదు. ఇక కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని వాంకిడి పోలీస్ చెక్పోస్ట్ను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ రామగుండం సిపి వి సత్యనారాయణ తనిఖీ చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తాండూరు చెక్పోస్టు వద్ద పొరుగు రాష్ట్రాల జిల్లాల నుండి వచ్చే వాహనదారుల తనిఖీ తాజా పరిస్థితిని సిపి పర్యవేక్షించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో విధించిన ఈ 10 రోజుల లాక్డౌన్ గత 6 రోజుల నుండి పటిష్టంగా అమలు చేయడం జరుగుతోందన్నారు. ప్రజలు లాక్డౌన్ మినహాయింపు సమయంలోనే ప్రయాణాలు కానీ ఏదైనా అవసరం ఉంటే చూసుకోవాలని, 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదని, అనవసరంగా ఎలాంటి కారణాలు లేకుండా బయటకు వచ్చినట్లయితే కేసులు నమోదు చేయడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు పొరుగు రాష్ట్రాల జిల్లాల నుండి తెలంగాణలోకి వచ్చేవారు సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దని ఏపీ కోరారు. సిపి వెంట ఎస్సీవైవి ఎస్ సుధీంద్ర, డీఎస్పీ అచ్యుతేశ్వరరావు, వాంకిడి సిఐ సుధాకర్, ఎస్ఐ రమేష్, ఇతర పోలీసు అధికారులున్నారు. రూపాయలు పల్సర్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. సో సప్లై చైన్కి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా నిత్యావసర వస్తువులకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఈవెన్ మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, హైదరాబాద్లోని మెడికల్ మెయిన్ హబ్స్, సబ్ హబ్స్ కింద ఉండి చాలామంది యావత్మల్, చంద్రపూర్, గచ్చిరోలి నుంచి చాలామంది పేషెంట్లు కోవిడ్, నాన్ కోవిడ్ కూడా డయాలసిస్ పేషెంట్లు, డెలివరీ షెడ్యూల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వాళ్ళని ఎవరిని కూడా ఆపట్లేదు. మోరోవర్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, హెల్త్ వీళ్ళందరూ కూడా ఫెసిలిటేట్ చేసి ఆ లోకల్ హాస్పిటల్స్తో టైప్ చేసి పంపిస్తున్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ కిందనే భావించి గ్రీన్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కావాలని వైలేట్ చేసే, అంటే ఏదైతే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెస్ట్రిక్షన్స్, లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ లేవు. దైనందిన కార్యక్రమాలు ఏ షాప్లో అయినా ఓపెన్ చేయొచ్చు. ఏదైతే 10 గంటల తర్వాత లాక్డౌన్ మళ్ళీ ఉదయం 6 గంటల వరకు ఉందో, ఇప్పుడు వరకు కొమురంభీం జిల్లాలో సుధీంద్ర గారి అడ్మిన్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో కాగజ్ నగర్ డివిజన్ అండ్ ఆసిఫాబాద్ డివిజన్ 3,500 కేసులు నమోదు చేశారు. ఇక వికారాబాద్ జిల్లా యాలాల, బషీరాబాద్ లో ఐసోలేషన్ సెంటర్లను ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేశారు. గ్రామాల్లో విస్తరిస్తున్న వైరస్, చిన్న ఇల్లు, ఇరుకు గదులతో ఐసోలేషన్ లో ఉండేందుకు, ఇబ్బందులు తలెత్తకుండా వారికి అండగా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపాడు. ఇక్కడ ఇన్ఛార్జ్లను కూడా నియమించడం జరిగింది. మరి వాళ్ళని సంప్రదించినట్టయితే మా పార్టీ నాయకులను ఎవరిని సంప్రదించినా కానీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు అడ్మిట్ చేస్తారు. కాబట్టి ప్రజలందరితో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనం అందరం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఆదేశించినట్టు ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, ఇళ్లలో నుంచి బయటికి రాకండి, అవసరం ఉంటేనే బయటికి రండి, మాస్కులు ధరించండి. అదేవిధంగా కోవిడ్ సోకినట్టయితే ఎవ్వరు కూడా మీరు టెన్షన్ పడకండి. తప్పకుండా ఇక్కడికి వచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా తగ్గేంత వరకు ఐసోలేషన్ చేసి అవసరమైతే ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే తాండూరులో ఉందో అక్కడికి కూడా తీసుకెళ్తారు. కాబట్టి అందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.
ఇక్కడ ఇన్ఛార్జ్లను కూడా నియమించడం జరిగింది. మరి వాళ్ళని సంప్రదించినట్టయితే మా పార్టీ నాయకులను ఎవరిని సంప్రదించినా కానీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు అడ్మిట్ చేస్తారు. కాబట్టి ప్రజలందరితో నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనం అందరం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఆదేశించినట్టు ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, ఇళ్లలో నుంచి బయటికి రాకండి, అవసరం ఉంటేనే బయటికి రండి, మాస్కులు ధరించండి. అదేవిధంగా కోవిడ్ సోకినట్టయితే ఎవ్వరు కూడా మీరు టెన్షన్ పడకండి. తప్పకుండా ఇక్కడికి వచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా తగ్గేంత వరకు ఐసోలేషన్ చేసి అవసరమైతే ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే తాండూరులో ఉందో అక్కడికి కూడా తీసుకెళ్తారు. కాబట్టి అందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని. ఇక నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. సొసైటీకి వచ్చిన 500 బస్తాల కోసం సుమారు 1000 మంది రైతులు పోటీ పడ్డారు. ఎవరికి వారే అన్నట్లుగా గుంపులుగా పోగైన రైతులు కనీసం ఎక్కడా కూడా భౌతిక దూరం పాటించడం లేదు. కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని అధికారులు నెత్తి నోరు కొట్టుకుంటున్న రైతులు మాత్రం సామాజిక దూరం పాటించకపోవడం గమనార్హం. అలాగే కోవిడ్ నియమ నిబంధనలు అమలు చేయడంలో సొసైటీ సిబ్బంది విఫలమైనట్లు విమర్శలు వస్తున్నాయి. వేల సంఖ్యలో రైతులు ఉంటే వందల సంఖ్యలో ఎరువుల బస్తాలు పంపిణీ చేయడంపై కొందరు రైతులు మండిపడుతున్నారు. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మరణాలు పెరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం చెవిటివాడి ముందు శంఖ ఊదినట్లు వ్యవహార శైలి ఉండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఉదయం 10 గంటల నుండి లాక్డౌన్ ఉండడంతో మిడ్జిల్ గ్రామానికి చెందిన దంపతులు వారం కింద జన్మించిన శిశుతో హాస్పిటల్కు రావడం జరిగింది. తిరిగి గ్రామానికి వెళ్లడానికి ఏ వాహనాలు లేకపోవడంతో కల్వకుర్తి పట్టణ మహబూబ్ నగర్ చౌరస్తా క్రాస్ రోడ్లో షాపు దగ్గర కూర్చున్నారు. దీనిని గమనించిన విధులలో ఉన్న కానిస్టేబుల్ సైదులు నరేష్ అభిత్ వారిని గ్రామానికి చేర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి అటుగా వెళ్లే వాహనాలను ఆపి వారి స్వగ్రామం పంపించారు. కానిస్టేబుల్ చేసిన సహాయానికి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. సార్ చాలా థ్యాంక్స్ సార్. మీ పేరు సార్? నా పేరు వెంకటేష్, డిపిఓ. డిపిఓ అవుతున్నారు. ఓకే ఓకే సార్. సార్ మీ గుడ్ నేమ్ సార్? వెంకటేష్. అమ్మా ఓకేనా? ఓకేనా? పోలీస్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు? ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కూడా ఒక సార్ కూడా మీకు హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడైనా కొన్ని చెప్పండి వేరే వాళ్ళకి సార్. ఎలా మంచిగా చాలా హెల్ప్ చేస్తున్నారు సార్ మీరు. ప్రజల కొరకు చేయాలి కదండి, అందరం చేస్తేనే. ఇప్పుడు మీరు కూడా మీడియా వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. సార్ ఎట్లా తెలిసింది సార్ వాళ్ళకు మీరు హెల్ప్ చేయడం? ఇక్కడ మేము పికెట్లో ఉన్నాం. పికెట్లో ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి ఇలా డెలివరీ పేషెంట్ అని చెప్పి ఇలా పోవడానికి ప్రాబ్లం ఉంది, వెహికల్స్ అయితే ఆపట్లేదు అని చెప్పి అన్నారు. అందుకని సార్ ఎక్కడంట సార్ వాళ్ళది? ఏం పేరు అంట సార్? షాహిన్ రఫీ. ఎన్ని ఇయర్స్ బాబు అంట? 1 వీక్ అంతే. 1 వీక్ అబ్బాయి. 1 వీకా? చిన్న బాబు ఉన్నాడు, అందుకోసం అని చెప్పి వాళ్ళు వారు ఆపి వాళ్ళకు హెల్ప్ చేయడం. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను రిషికేశ్లోని తమ ఆశ్రమంలో విశాఖ శారదాపీఠం వైభవంగా నిర్వహించింది. ఆదిశంకరాచార్యునికి పీఠాధిపతులు స్వరేంద్రనాథేంద్ర స్వాత నరేంద్ర విశేష పూజలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్వరూపానంద నరేంద్ర సరస్వతి స్వామి ఆధ్యాస భాష్యాన్ని పారాయణ చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆదిశంకరులు యావత్ ప్రపంచానికే సద్గురువులని కీర్తించారు. శంకరాచార్యులు రచించిన భాష్యాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోందని వివరించారు. శంకర భాష్యంపై ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్తలు, తాత్వికవేత్తలు పరిశోధనలు చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. దేవభూమిగా పేరున్న రిషికేశ్ ప్రాంతంలో పవిత్ర గంగా నది తీరాన శంకర జయంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇవాళ్టి నుంచి 3 పూటల వేద విద్యార్థులకు శంకర భాష్యాన్ని బోధించనున్నట్లు ప్రకటించారు. చాతుర్మాస దీక్ష ముగిసే వరకు 4 నెలల పాటు ఈ పాఠాలు ఉంటాయని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు.
राजेन्द्राचार्य भगवत्पाद स्वामी नमः अनेक वेदोक्त मंत्र पुष्पांजलि ओम महामंत्रे नमः ओम सत्यमलोर्चिते नमः ఇక గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని గుంటూరు విజిలెన్స్ శాఖకు చెందిన ప్రైవేట్ వాహనం ఢీకొనడంతో సైకిల్పై వెళ్తున్న వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత ఆగారా మీరు? తప్పు నాదే, తప్పు నాదే. ఎంత ఆగారు మీరు? నాదే తప్పు. తాగొచ్చి రోడ్డు మేము మిస్ ఉన్నారు తోలుతారు. ఇది డబుల్ రోడ్ ఏంది? ఇది ఏమన్నా అట్లా రోజు సైకిల్ మీద ఎట్లా గుర్తారు మీరు? ఎంత స్పీడ్ వస్తారు మీరు? హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాం. హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తాం. ఎవరు తీసుకెళ్తా హాస్పిటల్కి? జాయిన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు తీసుకెళ్తావు నువ్వు? నేను చేపిస్తా అన్నారు. నేను చేపిస్తా. పిలిపించు, అంబులెన్స్ పిలిపించు. మరి ఇక గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లబాడులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కు హోంశాఖ మంత్రులు మేకతోటి సుచరిత శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ, డివిజన్ కార్పొరేటర్ చెల్లా రాజలక్ష్మి, వెంకటప్పారెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దాదాపు 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నల్లబాడు 2లో వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు. మొత్తం 18 నూతన భవనాలు మంజూరు అయ్యాయని, వాటిలో 14 భవనాలకు టెండర్లు పూర్తి అయ్యి శంకుస్థాపన చేయడం జరుగుతోందని హోంమంత్రి తెలిపారు. వారు ప్రతి మండలంలో కూడా 2 పిహెచ్సి కానీ అదే లేదంటే ఒక సిహెచ్సి కానీ ఖచ్చితంగా ఉండి తీరాలి అనేటువంటి ఉద్దేశంతో అన్ని చోట్ల ఈరోజు హాస్పిటల్స్, హెల్త్ సెంటర్స్ నిర్మించేదానికి వారు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మనకు డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్కు 18 నూతన భవనాలు మంజూరు కావడం, అందులో 14 టెండర్స్ పూర్తి చేసుకొని ఈరోజు శంకుస్థాపనలు చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో మనకు రెడ్డిపాలెం, నల్లపాడు, ఏటుకూరు, స్వర్ణభారతి నగర్, అదేవిధంగా మనకు చౌడవరంలో ఈరోజు నూతనంగా. ఇక చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో బ్యాంకుల వద్ద ప్రజలు కోవిడ్-19 నిబంధనలు పట్టించుకోవడం లేదు. కుప్పం పట్టణంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో బ్యాంకుల వద్ద మాత్రం రద్దీ తగ్గటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే 2వ విడత మహమ్మారితో పోరాడి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, అయినా కనీసం సంబంధిత అధికారులు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా బ్యాంకుల వద్ద భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో నారాబోయిన కనకరాజు అనే వ్యక్తి ఊరు చివర్లో ఉన్న డంపింగ్ యార్డ్ దగ్గర పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా సోకుతుందేమోనని భయంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. మరణానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని బాడీని పోస్టుమార్టం నిమిత్తం వన్నన్నపేట ఏరియా హాస్పిటల్కు తరలించడం జరిగిందని ఏసీపీ రమేష్ తెలిపారు. సుమారు వయసు 26-27 సంవత్సరాలు ఉంటుంది. జఫర్గఢ్ మండలంలో హిమ్మత్ నగర్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇతను పీజీ వరకు చదువుతున్నాడు. ప్రస్తుతానికి అతనికి ఎకరం 10 గుంటలు ఉంటే అతను అన్న కలిసి వ్యవసాయం చేసుకుంటున్నారు. 2 సంవత్సరాల క్రితం ఇతని యొక్క ఫాదరు అనారోగ్యంతో చనిపోయాడు. గత ఈ కరోనాకు సంబంధించి 4 రోజుల క్రితము ఇతని దగ్గర వ్యక్తి, అతని పేరు వచ్చి లక్ష్మణ్ అని కడిపేకొండ కాజీపేట ఉంటాడు. కరోనాతో చనిపోయాడు. అప్పటి నుంచి కూడా ఇతను ఆ కరోనా అనే భయంతో కానీ
ఏదో మానసిక సమస్యతో అతను బాధపడుతూ ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా తిరుగుతున్నాడు. వాళ్ళ అన్న కూడా అడిగాడు, ఏంద్రబాబు ఎందుకు మనస్తాపంతో అని చెప్పి సమాధానం చెప్పలేదన్నమాట. రాత్రి ఇతను అన్న ఇతని తల్లి ముగ్గురు కలిసి పక్కపక్కన మంచాల మీద పండుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకి బ్రదర్ లేచినప్పుడు కూడా ఉన్నాడు. మార్నింగ్ 6 గంటలు లేచి చూస్తే లేడు. ఈ లోపల అతని గురించి వెతుకుతుంటే లోకల్ మన ఎంపీటీసీ సర్పంచ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ అవుట్స్కట్స్లో ఈ డంప్యార్డ్ దగ్గరలో గుట్ట దగ్గర ఒక మగ వ్యక్తి శవం కాలుతూ ఉన్నట్టు గ్రహిస్తే ఎక్కడికి చూస్తే అతని యొక్క పన్ను, అతని యొక్క శరీర ఆకృతి అవన్నీ చూస్తే ఈ వ్యక్తిలాగే ఉన్నాయి. అన్ని వెరిఫై చేస్తే ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే నిన్న ఉదయం 6:30-7 ప్రాంతంలో ఇతను జఫర్గఢ్లో పెట్రోల్ బంక్కి వెళ్ళి బాటిల్లో పెట్రోల్ తీసుకున్నట్టు కూడా తెలిసింది. ఆ పెట్రోల్ బండిలో పోయకుండా ఇంట్లో పెట్టాడు. మరి ఇప్పుడు పోయి వెతికితే కూడా బాటిల్ కనపడలేదు. బహుశా ఇతను మనస్తాపానికి గురయ్యి ఇవాళ తెల్లవారుజామున వచ్చి అతనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారము. దీని గురించి లోతుగా విచారణ చేసి అతను ఎందుకు చేసుకున్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అన్ని వివరాలు కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుసుకుంటాం. పెట్టి పట్టుకోకుండా మొత్తం కట్టి ఇట్లా పెట్టి లాగి పర్ర ఇట్లా పెట్టి పర్ర మన అలా అందుకే కష్టపడి ముట్టుకోకుండా మంచిగా నేను చెప్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. లాక్డౌన్లో పేదలకు, కరోనా బాధితులకు ఉచిత భోజనం కల్పించాలని సూచన. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉచిత సలహా. చేతనైతే సాయం చేయండి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలని సూచన. సికింద్రాబాద్ బౌద్ధనగర్లో హైడ్రోజన్ క్లోరైడ్ పిచికారీ వాహనాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ప్రజలను ఆదుకోవడం కోసం బీజేపీ శ్రేణులు చేస్తున్న కృషికి అభినందనలు తెలిపిన స్థానికులు. వాంకిడి పోలీస్ చెక్పోస్టును తనిఖీ చేసిన రామగుండం సిపి సత్యనారాయణ. తెలంగాణలోకి వచ్చేవారు సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దని విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.